హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు టేస్టీగా సింపుల్గా పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా, 2 మీడియం సైజ్ టమాటో, వెల్లిపాయ, కొంచెం గుజ్జు తీసిన చింతపండు, పల్లీలు, పచ్చిమిర్చి. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చిని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి వేగిపోయినాయి. తీసి మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఈ పల్లీలు, పచ్చిమిర్చి వేసుకున్న మిశ్రమంలో ఇందాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకొని ఆ మూడింటిని మొత్తం మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పుదీనా అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటేనే బాగుంటుంది. పచ్చివాసన వస్తే చాలా బాగోదు. నూనెలో మంచిగా పుదీనా అనేది మిక్స్ అవ్వాలి. ఒక 5 to 10 minutes వేయించుకుందాము. పుదీనా అనేది ముందుగా లిడ్ పెట్టేసుకుందాము. చూడండి, పుదీనా అనేది మంచిగా వేగిపోయింది. మళ్ళీ దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా వెల్లుల్లిపాయ తీసి పెట్టుకున్నాం కదా, అవి వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని మంచిగా మగ్గించుకోవాలి. టమాటో మీద తోలు పోయేలాగా మగ్గించుకోవాలి. చూసారా టమాటా ఎంత మంచిగా కుక్ అయిందో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ మిక్సింగ్ జార్లో మిక్సీ పట్టేయాలి. దీంట్లోనే తగినంత సాల్ట్ వేసేసుకుందాము. రుచికి సరిపడా వేసుకోండి. దీన్ని మిక్సీ పట్టేద్దాం. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలింపు పెట్టేసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు, ఇది కూడా మంచిగా గోలిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకొని మొత్తం మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. టేస్టీ పుదీనా చట్నీ రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్.